రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో అంగన్వాడీ 5వ కేంద్రంలో పిల్లలకు పంపిణీ చేసిన కోడిగుడ్లు కుళ్లిపోయి పురుగులు ఉండడము పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు అంగన్వాడీ అధికారులకు ఫిర్యాదు చేసి గుడ్ల ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు బాలింతలకు చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు। అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిన గుడ్లు పంపిణీ చేయడం ఏంటని పై అధికారిని నిలదీయగా పంపిణీ చేసిన ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని అంగన్వాడీ సూపర్వైజర్ అంజలి తెలిపారు। ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు కోళ్ల కృష్ణ, కిట్టు రాజేంద్ర, చారి తదితరులు ఉన్నారు। వాసన వస్తుంది మళ్ళా ఇది చూసారా మరి 50 గ్రామ్స్ ఉన్నారు ఇంత చిన్న సైజు చిన్న పిట్ట గుడ్డు లేకుండా వైట్ వైట్ అంతా పురుగులా నిన్న ఎగ్స్ వచ్చినాయని చెప్పేసి వెళ్ళమంటే వచ్చిన ఎగ్స్ తీసుకోవడం మా బాబు కోసం తీసుకోవడం వచ్చేసిన తీసుకొని పోయి రాత్రి అట్లే సాయంత్రం దాకా బాక్స్లో పెట్టేసిన తీసుకొని ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి తీసే వరకు ఒకటి చేతిలో పట్టుకోగానే మొత్తం చేతిలో వేసుకొని మొత్తం అంతా కుళ్ళిపోయిన వాసన భరించలేకుండా వచ్చింది। అన్ని పురుగులే ఇట్లా ఒకటి కాకుండా ఇంకా 2-3 చూసినాం, అవి 2-3 ఇట్లా కూడా అట్లే పురుగులు వచ్చేసినాయి। రాత్రి అట్లే బాక్స్ పెట్టి ఇప్పుడు తీసుకొచ్చి టీచర్ చూపిస్తే మాకు రాజుగారు చెప్పుకుంటే రాజు మాట్లాడమని చెప్పేసి వీళ్ళు అంటున్నారు। ఈరోజు పోతుగల్ గ్రామంలోని మన బాలికల స్కూల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో రావడం జరిగింది। అయితే గత కొన్ని నెలల నుండి చిన్నపిల్లలకు వాళ్ళకు పోషకాహారంగా ఇచ్చేటువంటి ఆ గుడ్డు నాణ్యత లేదని చెప్పేసి గత కొన్ని రోజుల నుండి కూడా మనకు వీడియోలలో లేదంటే చాలామంది మా దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో ఇక్కడ అంగన్వాడీ సూపర్వైజర్లో కూడా మేము ఇట్లా పిల్ల గుడ్లు సరఫరా చేస్తారని చెప్పేసి అని మేము అలా దృష్టి కూడా తీసుకెళ్ళినాం। అది ఖచ్చితంగా మేము ఆయన మీద చర్య తీసుకుంటాం, ఇట్లాంటిది ఇంకొకసారి కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు। నిన్నటి రోజున కూడా పోతుగల్ గ్రామం చెందిన రాజేంద్రాచారి ఇక్కడికి వచ్చి వాళ్ళకంటే 19వ తారీఖు నాడు ఇక్కడికి ఎగ్స్ వచ్చినాయి। 19వ తారీఖు నాడు ఎగ్స్ వస్తే అంటే 2 రోజులకి కేవలం 2 రోజులకి కుళ్ళిపోయిన గుడ్లను సరఫరా చేస్తున్నాడు అంటే ఇది ఒక 10 రోజుల నుండి 15 రోజులు స్కూల్ బంద్ ఉన్నాయి, హాలిడేస్ వచ్చినాయి, లేకపోతే ఆ కుళ్ళిపోయిన గుడ్లు ఉన్నాయంటేనేమో దాన్ని ఏదైనా మాట్లాడవచ్చు। కేవలం 1-2 రోజుల్లోనే కోడిగుడ్ల ఖరాబ్ అవ్వడం ఏంటంటే తీసుకెళ్తే వాళ్ళకి వెళ్ళి చిన్న పురుగులు వెళ్తున్నాయి। ఒక గుడ్డు అట్లా 4-5 గుడ్లు ఇళ్ళకి వెళ్తాయి। మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ విజిట్ చేస్తే ఆ గుడ్డు సైజు మామూలు ఒక చిన్న పక్షి గుడ్డు లెక్కున్నది। అది 50 గ్రాములు ఒక్కొక్క చిన్న పిల్లలకి వీళ్ళకు పౌష్టికాహారం వీళ్ళకి మంచి నాణ్యతగా ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మంచి నాణ్యత గల ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్క ఎగ్ సైజు 50 గ్రామ్స్ ఉండాలి, కానీ ఇక్కడికి వస్తే కనీసం ఒక 15 గ్రాములు కూడా లేదు ఆ ఎగ్। అది ఈ అధికారులు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళకి పెట్టేటువంటి ఫుడ్ మీద ఎందుకు దృష్టి సాధిస్తలేరు? అంటే మేము ప్రతిసారి రావాలి, చూడాలి ఆ పిల్లలకు ఎలాంటి భోజనం పెడుతున్నారు, గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు, గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం పెడుతున్నారా లేదా అంటే ఇవేనా మేము తిరగడము? ప్రభుత్వ అధికారులు మీరు ఏం చేస్తున్నారు? మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు అతని మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? వాళ్ళు నాణ్యత గల గుడ్లను ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తున్నారు, వేరే మార్కెట్లలో మంచి రేట్కి అమ్మేసుకుంటున్నారు, చిన్నగా ఒక 15-20 గ్రామ్స్ ఉండేటువంటి గుడ్లను ఇక్కడ అంగన్వాడీకి సరఫరా చేస్తున్నారు। ఈ సరఫరా చేసే క్రమంలో కనీసం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని గుర్తించకపోవడం చాలా బాధ అనిపిస్తున్నది।